చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసింది అయితే మీరే అని చెప్పారు అప్పట్లో. సో అంటే యాంకరింగ్ సైడ్ ఏమనుకుంటున్నారు అక్క? ఇప్పుడు తగ్గుతుందా? ఇంకా తగ్గుతారా? యాంకరింగ్ సైడ్ పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇంకా. ఓకే. సో మీరు ఐ మీన్ ట్విన్స్ పుట్టారు మీకు, ఇప్పుడు ఉపాసన గారికి పుట్టారు అనుకోండి, అంజన్ గారికి. సో మీరు మదర్ ఆఫ్ 2 kids, ఫీమేలే కాబట్టి వాళ్ళు కూడా. మీకు ఏమన్నా పర్సనల్లీ కనెక్ట్ అయింది ఏంటి? డెఫినెట్గా ఎవ్రీ పేరెంట్కి కనెక్ట్ అవుతుంది. అండ్ అందులో నేను పర్సనల్గా రోల్ చేశాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువే కనెక్ట్ అయింది. బికాజ్ యూనో మన పిల్లల్ని ఎంత యూనో ఎక్కువగా సీరియస్గా కాకుండా యూనో మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్. అంటే ఏదున్నా బిడ్డలు మన దగ్గరికి వచ్చి డిస్కస్ చేసుకునేలాగా ఉండాలి, కానీ యూ షుడ్ నాట్ బి ఎ స్ట్రిక్ట్ పేరెంట్ అన్నదే ఒకటి కన్వే చేశారు ఇక్కడ. వేరే వాళ్ళకి ఎవరికో చెప్పుకుంటుంది నా బిడ్డ, కానీ నాకు వచ్చి కదా చెప్పాలి. అది తండ్రి ఫీల్ అయ్యేది. అది ఒక జస్ట్ నేను ఒక చోట జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించింది, కానీ అదే డైరెక్ట్గా చెప్పలేకపోయింది. సో అట్లా కాకుండా ప్రతి పేరెంట్ ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి, ఒక బడ్డీలా ఉండాలి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అన్ని ఎథిక్స్ నేర్పిస్తూనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి, ఏదైనా ఫేస్ చేసేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. సో చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నేను చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇంకొంచెం ఏమంటారు, కొంచెం అసలే ఫ్రెండ్లీగా ఉంటాను, ఇంకొంచెం ఫ్రెండ్లీగా మారాను. ఓకే. సో ఇది చూసిన తర్వాత కొంచెం రూల్స్ తగ్గించారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గించారు ఇంట్లో. మంచిదైంది మాకు. అండ్ నార్మల్ నేను విన్నది, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే మీరు చిన్నతనంలోనే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మీ ఫాదర్. అవును, నేను when I was 5 I lost my father. సో ఫాదర్ అంటే ఒక సూపర్ హీరో అని చెప్తా ఉంటారు. సో ఇలాంటి సిరీస్లు పర్సనల్లీ చూసినప్పుడు కానీ, మీరే స్టోరీ తెలుసుకుని యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా అనిపించిందా, అయ్యో మా నాన్నగారు ఉంటే ఈ రోజు? చాలా సార్లు అనిపిస్తుంది, ఐ మిస్ మై ఫాదర్ ఆల్ ద టైమ్. నాకు ఎప్పుడు ఇట్లాంటివే కాదు, ఎవరైనా వాళ్ళ బిడ్డని మంచిగా చూసుకున్నప్పుడు ఐ డెఫినెట్లీ ఐ మిస్ మై ఫాదర్. బికాజ్ నాకుండా ఉంటే నన్ను ఇంకా ఎలా పెంచేవారు, ఎంత చదివించేవారు, ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు అనిపిస్తుంది కదా. ఐ డెఫినెట్లీ మిస్ మై ఫాదర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్గా బట్ నౌ ఐ సీ మై హస్బెండ్, నా బిడ్డల్ని ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్. సో ఆ ప్రేమ అంతా, మా ఫాదర్ లవ్ అంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో సార్ అంటే అంటే మూవీకి ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే ఒక పావు గంట 10 minutes తర్వాత ఖచ్చితంగా మొబైల్ స్క్రీన్స్ చూడకూడదు, థియేటర్లోంచి బయటకు వెళ్ళకూడదు, లాక్ చేయాలి అనే కాన్సెప్ట్ ఒక మోటో ఉంటుంది. సిరీస్కి వచ్చేసరికి మీ మోటో ఏంటి? అంటే నార్మల్లీ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి, ఎండింగ్లో ఒకటి బింజ్ వాచ్ చేయాలని చెప్పి ఎండింగ్లో ఇంట్రెస్టింగ్ పెడతా ఉంటారు. మీ ఆలోచన ఎలా ఉంటుంది ఒక సిరీస్ తీసినప్పుడు? ఎవ్రీ సీన్ ఉంది హెడ్ తిప్పకూడదు అనేదే వెబ్ సిరీస్లో ఎక్కువ. హెడ్ తిప్పకుండా చూడాలి, అదంతగా వర్క్ చేస్తేనే అవుతాయండి. ఏ సీన్ కొంచెం లూజ్గా ఉన్నా మీకు వెళ్ళిపోతారు, ఎందుకంటే చేతిలో ఉంది రిమోట్. సో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా గ్రిప్పీగా చేయాలి. అట్లా అని ఎక్కువ టైం ఏదో మనం పెద్ద టిస్ట్ పెట్టేసి అది చేస్తాం అనుకుంటాం, అది కొంచెం కన్విన్సిబుల్గా ఉండదు, ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. సో అవన్నీ జాగ్రత్తలు వహిస్తేనే వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే అనేది చాలా కష్టమైన పని అండి నా దృష్టిలో. సో మోస్ట్లీ అందరూ రెక్కీ సీక్వెల్ కోసమే వెయిట్ చేశారు, అంటే సూపర్ సక్సెస్ అయింది కాబట్టి సీక్వెల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి రెక్కీ గురించి అసలు అనౌన్స్మెంట్ కూడా ఏమీ లేదు, ఆ సీక్వెల్ గురించి. అంటే అలాంటి కథ రెక్కీ 2 లాంటి కథ రావాలి. అది రాని పక్షంలో మనం ఫోర్స్, అది ఇప్పుడే చెప్పాను కదా, ఫోర్స్గా ఏది చేయకూడదు, అది రావాలి. ఈ కథ రాయడానికి 2 years తీసుకుని, 2 years అన్నారా? 2 years తీసుకుని వారు కన్సీవ్ చేశారు ఈ స్టోరీ. అంటే బలమైన మోటో లోపల ఏమన్నా బలమైన ఇన్స్పిరేషనల్ పాయింట్ ఉందండి? అంటే అన్ని కథలు, చాలా కథలు ఉంటాయి నాకు తెలిసి మీ మైండ్లో. మీరు ఇప్పుడు చెప్పమంటే ఎవరన్నా వచ్చి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి ఒక 10 స్టోరీలు చెప్పగలుగుతారు. అలాంటిది ఒక స్టోరీని ఖచ్చితంగా స్క్రీన్ ముందుకు, అందే ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే బలమైన లోపల ఆ దృక్పథం ఉండాలి. ఏంటింది దీని వెనక? ఎమోషన్ ఇంకేముంటుంది అంటే మనకి తగిలిన దెబ్బ వేరు, పక్కోడు చెప్పే దెబ్బ వేరు ఉంటుంది కదా. అలా మీకేమన్నా పర్సనల్గా ఏమన్నా చుట్టూ ఇప్పుడు ఆడపిల్లల తండ్రులు చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారండి, వాళ్ళ మీద ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారని మాత్రం 2-3 సందర్భాల్లో నేను చూశాను. ఆడపిల్లలు ప్రతి తండ్రి ఏదో ఒక భయంతోనో ఏదో ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అవసరం లేదు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వీళ్ళు ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు. అది నేను చెప్దాం అనుకుంటున్నాను.
ఈవెన్ మీరు కూడా అన్నారు కదా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు మేమైతే డెక్క ముక్కిలు తిన్నాం కానీ ఇప్పుడున్న వాళ్ళు చిన్న చిన్న వాటికే చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి. ఛాలెంజెస్ ఫేస్ చేసి అంత అంత వారియర్స్గా ఉండట్లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ టు దేర్ హార్ట్స్. ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉన్నాను నేను చూసినంత వరకు అయితే. అంటే అలా ఎక్కి ఇలా దూకేయడం అంటే అలాగే జస్ట్ ఇట్స్ లైక్ దాట్ అలా అయిపోయింది. బట్ లైఫ్ ఎంత ప్రెషియస్ అన్నది, ఎంత బ్యూటిఫుల్ అన్నది ఎంత ఎక్కువ కష్టాలు వస్తే అంత గొప్ప వారియర్ అవుతావు నువ్వు, అంత స్ట్రాంగ్ పర్సన్గా ఎదుగుతావు. సో యూ షుడ్ ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్ కదా. కానీ ఎక్కడ ఎగ్జామ్లో మార్కులు దగ్గర రాలేదని, మాస్టర్ తిట్టాడని, అమ్మ రిమోట్ ఇవ్వలేదని, ఇలాంటి వాటికి కూడా చిన్న చిన్న పిల్లలు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఈ జనరేషన్ ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వాలి, చాలా 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 స్ట్రాంగ్ అవ్వాలి. ఈవెన్ మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్, అంటే ఫిజికల్లీ ఎలాగో మీరు చాలా స్ట్రాంగ్ అందరికీ తెలుసు, కట్అవుట్ చూసి కొనుక్కున్నామే బట్ మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్. అంటే మీలాంటి వాళ్ళు మోస్ట్ డిమాండ్ ఉన్న యాంకర్స్ ఇప్పుడు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారంటే చాలా స్ట్రాంగెస్ట్ మెంటాలిటీ ఉందని అర్థమవుతుంది. సో పర్సనల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడానికి గర్ల్స్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఒకరి ఒపీనియన్తో మనకు పని లేదు. ఇప్పుడు 100 మంది 100 చెప్తూ ఉంటారు, బట్ యూ హ్యావ్ నీ వర్త్ ఏంటో నీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నన్ను మీరు ఎలా జడ్జ్ చేస్తారు? నేను సోషల్ మీడియాలో కనిపించిన దాన్ని బట్టి, లేకపోతే నేను మాట్లాడిన దాన్ని బట్టి. బట్ నా ఇన్నర్ స్ట్రెంత్ మీకు తెలుసా? తెలియదు. నేను ఎంత స్ట్రాంగ్ నాకు మాత్రమే తెలుసు. ఓకే, నాకేం టాలెంట్ ఉందో నాకు మాత్రమే తెలుసు. సో యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు జడ్జ్మెంట్ పాస్ చేశారు, ఈవిడ దీనికి బాగుంటుంది దీనికి బాగుండదు, వాళ్ళు డిసైడ్ చేయడానికి కదా. నా టాలెంట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ ఎవడో ఏదో అన్నాడని, ఎవరో ఏదో కమెంట్ పాస్ చేశారనో, లేకపోతే మీరు అనుకున్నది సాధించలేదనో, యూ డోంట్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. యూఆర్ బోర్న్ విత్ అబండెంట్ బ్యూటీ. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని ఒక పర్పస్తో పుట్టిస్తారండి. ఈవెన్ ఏదైనా ఫిజికల్గా ఛాలెంజ్ ఇచ్చినా కూడా ఆ ఛాలెంజ్లో కూడా ఒక అద్భుతాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, దృష్టి లేని వాళ్ళు కూడా దే హ్యావ్ అదర్ సెన్సెస్ విచ్ వర్క్ రియల్లీ బాగా పనిచేస్తాయి. వాళ్ళకు సూపర్ పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సూపర్ పవర్ ఉంటుంది. సో దాన్ని అనలైజ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఒక గోల్ ఫిక్స్ చేసి అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. ప్రపంచం ఎంత పెద్దది కదా. సో యూ హ్యావ్ టు బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. అంటే మన డాటర్స్ షుడ్ బికమ్ వారియర్స్, నాట్ వరియర్స్. అది మీకు వచ్చే పాత్రలు కూడా అన్ని వారియర్సే వస్తున్నాయి. లైక్ లాస్ట్ టైం వచ్చిన త్రిబాణధారి బార్బరికి కానీ ఇప్పుడు కానీ, అంటే మీరే పర్టికులర్ ఇట్స్ యువర్ చాయిస్. నాకు వచ్చిన వాటిలో నేను చూస్ చేసుకున్నాను. ఇంకా త్రిబాణధారి తర్వాత కూడా నాకు 2-3 మంచి సినిమాలే వచ్చాయి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కంటెంట్. సో కంగారు పడే అవసరం లేదు. నాకు నచ్చితేనే చేస్తాను, లేదంటే ఐల్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఐ కాస్ట్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటే పవర్ఫుల్ ఆరా ఉన్న క్యారెక్టర్లు ఇలాంటివి. బట్ యాక్షన్ సీక్వెన్స్లు ఇలాంటివి కొంచెం ఫిజికల్లీ ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి ఏ ఒకటి. మరి ఇప్పుడు ఇలా ఫుల్ స్ట్రెచ్ చేసి అక్కడ నువ్వు కొండ పెడితే దానికి బద్దలు కొట్టే. ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, అంటే ఐఎమ్ ఆర్మ్డ్. అంటే నేను ఐఎమ్ జస్ట్ నాట్ ఎ సోల్జర్ అండి, ఐఎమ్ అన్ ఆర్మ్ సోల్జర్. నేను ఐఎమ్ ట్రైన్ మై సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ. యూ అండర్స్టాండ్? ఒక యాక్టర్కి ఏమేం కావాలో, ఏమేం పొటెన్షియల్. ఇప్పుడు మీరు మనం ఇది ఒక సాంగ్ చేద్దామండి సో అండ్ సో అని అంటే I can do any kind of thing because I will rehearse, I'll work towards it and definitely చేస్తాను. So I'm an armed soldier అండి. So I'm ready for anything. సో రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఎవరన్నా బయట చూసినప్పుడు ఏ నా కొడుకు అనిపించిందండి? చాలాసార్లు నాకు అసలు నేను యోగా చేస్తాను కాబట్టి ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్, మై యాంగర్. కానీ చాలాసార్లు చాలామందిని అప్పటిదప్పుడే ఈ సమాజానికి అవసరం లేని చీడపురుగులు చాలామంది ఉన్నారు, అక్కడే బంధు పెట్టాలనిపిస్తుంది. బట్ కంట్రోల్ మై టెంపర్. మోస్ట్లీ మిమ్మల్ని అంటే మీకు టెంపర్ తెప్పించే పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి బయట? అంటే కొన్ని అంటే అతి చేసే వాళ్ళు ఉంటారు, ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ అమ్మాయికైనా ఎలాంటి వాళ్ళు అసహ్యమో అట్లాంటి వాళ్ళే. ద బిహేవియర్, ద వే దే టాక్, సమ్టైమ్స్ ఈవెన్ పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా ఇఫ్ సంబడి కమెంట్స్ రూడ్లీ, వాళ్ళ ఇంట్లో కూడా విమెన్ ఉన్నారు కదా, ఇఫ్ సంబడి సే సంథింగ్ హౌ డు దే ఫీల్ కదండి. సో నన్నంటేనే కాదు, నాకు ఎవరినైనా కోపం వస్తుంది. సో ఐమ్ లైక్ దట్. సో